అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలమంచిలి స్టేషన్లోని ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ట్రైన్ను నిలిపివేసిన వెంటనే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. B1 బోగిలో చెలరేగిన మంటలు M1, B2 బోగిలకు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఇతర కోచ్లను వేర్చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు అంతరాయం ఏర్పడింది. 2 బోగిలో ప్రయాణికులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. B1 భోగిలో ఒకరు సజీవ దహనమయ్యారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 70 సంవత్సరాలు ఉంటుందని రైల్వే అధికారులు గుర్తించారు. ప్రమాద ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించి రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలమంచిలి స్టేషన్లోని ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ట్రైన్ను నిలిపివేసిన వెంటనే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. B1 బోగిలో చెలరేగిన మంటలు M1, B2 బోగిలకు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఇతర కోచ్లను వేర్చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. 2 బోగిల్లో ప్రయాణికులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్లో ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో మంటలు ఎలా చెలరేగాయి? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. అనకాపల్లి జిల్లా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లోనైతే ఈ తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి 12:45 నుంచి 1 గంట లోపల ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారిగా B1, M2 బోగీలు ఏవైతే ఆ 2 కూడా ఏసీ బోగీలైన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ఏసీ బోగీల నుండి స్మోక్ రావడం, ఆ రెండిట్లోని ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపాటు పడి ఒక్కసారిగా బచావో బచావో అంటూ తమ ప్రాణాలను కాపాడుకునే దిశగా ఇమీడియట్ గా వాళ్ళు అక్కడ స్టేషన్ దగ్గర దిగే ప్రయత్నం చేశారు. అయితే అంతకన్నా ముందు లోకో పైలట్ ఇలా 2 బోగీల నుంచి స్మోక్ వస్తుందని చూసి వెంటనే ఎలమంచిలి రైల్వే స్టేషన్ లో ఆపే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఎర్నాకులానికి సంబంధించి ఈ ట్రైన్ కి ఎలమంచిలిలో స్టాప్ అనేది లేదు. ఎందుకంటే ఎలమంచిలి రైల్వే స్టేషన్ అనేది చాలా చిన్న రైల్వే స్టేషన్. అక్కడ హాల్ట్ లేకపోయినప్పటికీ కూడా డ్రైవర్ లోకో పైలట్ గార్డు అప్రమత్తం అయ్యి ఒక్కసారిగా దాన్ని ఎలమంచిలి రైల్వే స్టేషన్ లో ఆపే ప్రయత్నం చేశారు. వెంటనే ప్రయాణికులందరూ కూడా ఆ యొక్క ట్రైన్ నుంచి దిగే ప్రయత్నం చేశారు. మనకున్న సమాచారం వరకు B1, M2 2 ఏసీ బోగీలు అవడం, దాదాపు 150 మంది వరకు
ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ప్రమాదవశాత్తు ఒక ఏజ్డ్ పర్సన్ 71 సంవత్సరాలు ఉన్న ఒక ఏజ్డ్ పర్సన్ మాత్రం ఆ మంటలకి ఆహుతి అయిపోయినట్టుగా ఇప్పటికే అధికారులు దాన్ని ధృవీకరించారు. అయితే ఆ యొక్క ప్రయాణికుడు తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా ఈ ప్యాసింజర్ లిస్ట్ లో రిజర్వేషన్ దీంట్లో ఒకసారి వెరిఫై చేస్తూ వాళ్ళ యొక్క బంధువులకి చెప్పే ప్రయత్నం కూడా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగింది, ఎందువల్ల జరిగింది అన్న దానిపైన ఇప్పటికే రైల్వే బోర్డుకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే అగ్నిమాపక సిబ్బంది ఒక్కసారిగా తేరుకొని, ఎందుకంటే ప్రయాణికులు వెంటనే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తోటి అక్కడికి అగ్నిమాపక శాఖకి సంబంధించిన ఫైర్ ఇంజిన్స్ 4 కూడా సంఘటనా స్థలానికి అయితే ఎలమంచిలి రైల్వే స్టేషన్ కి చేరుకొని వాటిని అయితే అదుపులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే ఇమ్మీడియట్ గా చేయడం జరిగింది. రాజ్ న్యూస్ లో కూడా ఈ యొక్క ఎక్స్క్లూజివ్ విజువల్స్, ఆ మంటలో ఫైర్ సంబంధించిన అగ్నిమాపక శాఖకు సంబంధించిన సిబ్బంది ఈ యొక్క భోగిల నుంచి వస్తున్న ఆ యొక్క అగ్ని మంటల్ని ఇమీడియట్ గా ఆపే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఇటు నక్కపల్లి అలాగే ఎలమంచిలికి సంబంధించిన ఫైర్ స్టేషన్స్ నుంచి 4 శకటాలు అక్కడికి చేరుకొని వాటిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే మనకున్న సమాచారం మేరకు దాదాపు ఇది 5 స్టేట్లు టచ్ చేసుకుని వెళ్లే ఈ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ మూడవ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి టాటా నగర్ వరకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు అందరూ కూడా యలమంచిలి రైల్వే స్టేషన్ లోని దిగిపోయారు. ఆ ట్రైన్ లోని మనకున్న సమాచారం మేరకు దాదాపు 2000 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. ప్రాణ నష్టం అనేది ఒక్కటే జరిగింది. ఆస్తి నష్టం మట్టుగా దాన్ని అంచనా వేసే దిశగా ఇప్పటికే రైల్వే బోర్డుకి సంబంధించిన అధికారులందరూ కూడా యలమంచిలి రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా విజయవాడకి సంబంధించిన డిఆర్ఎం ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే ఘటన జరిగింది అనగానే ఇమీడియట్ గా స్పాట్ కి అయితే చేరుకుని ప్రయాణికులందరికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దిశగా, అంటే ప్రైవేట్ బస్సుల ద్వారా వీళ్ళందరినీ కూడా విజయవాడ తరలించి అక్కడి నుంచి ఈ యొక్క ప్రయాణికుల యొక్క గమ్యస్థానాలకి తరలించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ హోంశాఖ మినిస్టర్ గా ఉన్న వంగలపూడి అనిత ఎప్పుడైతే ఈ యొక్క ఘటన జరిగిందో వెంటనే అధికారులతోటి మాట్లాడారు. సంఘటన స్థలానికి అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఉన్న తుహిన్ సిన్హా అలాగే జిల్లా కలెక్టర్ గా ఉన్న విజయ్ కృష్ణన్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులందరికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ వాళ్ళందరికీ భరోసా ఇచ్చే దిశగా కూడా ప్రయత్నం చేశారు. అయితే చనిపోయిన వ్యక్తి వివరాలు కూడా తెలియజేసుకొని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఘటన అర్ధరాత్రి 12:45 నుంచి 1 గంట మధ్యలో జరిగినట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతానికి ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఫోర్నిక్స్ ల్యాబ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా ఇక్కడ నుంచి బయలుదేరి ఈ యొక్క ఘటన జరగడానికి గల కారణాలు ఏంటన్న దానిపైన ఇప్పటికే ఆరా తీసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలియజేసేది క్లియర్ గా 2 ఏసీ బోగీలు అవ్వడం, ఒక్కసారిగా బ్లాంకెట్స్ ఉన్న ఏరియా దగ్గర ఏదైనా ఫైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లనే ఈ యొక్క ఫైర్ స్టార్ట్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ దాని యొక్క బేస్ చేసుకొని ఇప్పటికే రైల్వే బోర్డుకి సంబంధించిన ఉన్నతాధికారులు అలాగే ఫైర్ కి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఒక దర్యాప్తు బృందాలుగా ఏర్పడి వాటిని స్క్రూటినీ చేసే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక్కసారిగా యలమంచిల్లో జరిగిన ఈ యొక్క ఘటన నేపథ్యంలో ఇటు విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్లి విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చే ట్రైన్లన్నీ కూడా దాదాపు 4 గంటల పాటు ఆలస్యంగా నడిచే అవకాశాలు ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క బోగీలు 2 కూడా దగ్నం అయ్యేది మెయిన్ స్ట్రీమ్ లైన్ మీద ఉన్నప్పుడు జరిగింది కాబట్టి వీటిని అక్కడి నుంచి తీసి మిగతా బోగీలన్నింటినీ కూడా సెపరేట్ చేసి వాటినన్నింటినీ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మెయిన్ స్ట్రీమ్ లైన్ మీద ఈ యొక్క ఘటన జరిగిన నేపథ్యంలో మిగతా ట్రైన్స్ అన్ని కూడా కొంత మేరకు 4 గంటలు లేట్ గా వచ్చే అవకాశం ఉన్నది. ఇటు జన్మభూమి అలాగే టాటా నగర్ కి సంబంధించిన ఎక్స్ప్రెస్లు అలాగే ఈ యొక్క ఇది మిగతా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఏవేవైతే ఉన్నాయి తిరుపతి ఎక్స్ప్రెస్ ఇటువంటి వాటన్నిటికీ కూడా 4 అవర్స్ లేట్ గా నడుస్తాయని ఇటు విశాఖపట్నానికి సంబంధించి ఈస్ట్ కోస్ట్ రైల్వే అలాగే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రయాణికులకి వారికి ఇంటిమేషన్స్ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక్కసారిగా అర్ధరాత్రి జరిగిన ఇటువంటి ఘటనల నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల్లో ఒక ఉలికిపాటు వచ్చింది. ఆస్తి నష్టం అయితే మట్టుగా భారీగా ఉన్న నేపథ్యంలో భారీ క్రేన్లు ఏదైతే రైల్వే శాఖకు సంబంధించిన భారీ క్రేన్లు ఇప్పుడే సంఘటనా స్థలానికి చేరుకొని వాటిని
లూప్ లైన్ ట్రాక్ లోకి మార్చే విధంగా కూడా ట్రాకింగ్ అయితే చేస్తున్నారు. అలాగే జిల్లా ఎస్పీగా ఉన్న తుహిన్ సిన్హా కూడా సంఘటనా స్థలానికి చేరుకొని వాటిపైన ఏ విధంగా జరిగిందన్న దానిపైన ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడుతూ, అలాగే రైల్వే బోర్డుకి సంబంధించి, అలాగే అగ్నిమాపక శాఖకి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రయాణికులందరూ కూడా ఒక్కసారి అర్ధరాత్రి సమయంలో, అది కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇటువంటి ఘటనలు జరగడం కొంత మేరకి ప్రయాణికులందరిలో కూడా తీవ్ర అనిశ్చితి ఉన్నది. వాటన్నిటిని పోగొట్టే దిశగా ఇప్పటికే రైల్వే శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారి యొక్క డెస్టినేషన్స్ కి వెళ్లే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు దీపిక. థ్యాంక్ యూ.